గురు నిన్నైతే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా చూసే ప్రతి ఒక్కరికి చాలా యాంగ్జైటీ అంటే చాలా యాంగ్జైటీ అయింది. రక్తం అంతా బాయిల్ అయిపోయింది మాట. నిన్న గేమ్ అలాంటిది. ఈ సీజన్ లో ఇప్పుడు దాకా జరిగిన 2 వీక్ సీజన్ లో కంటే బెటర్ దన్ సీజన్ ఇది. ఈ థర్డ్ వీక్ అసలు ఎంత బాగుందంటే నిజంగా ఒక్క మాటలో చెప్పలేం మాట. అబ్బా 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 అసలు పృథ్వీ గోడు యంగర ఇష్యూ ఏంటి గాని, మన యష్మి తిడతాం గాని, ప్రేరణ పులిలా పడిపోతాం గాని, అబ్బాబ్బా ఒక్క వేరియేషన్ కాదు బాసు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న మణికంఠ కూడా బెటర్ అనిపించాడు. అభయ్ గడు అసలు ఎందుకు పనికిరాని చీఫ్. నన్ను అడిగితే ఎందుకు పనికిరాడు, పక్కన కూర్చోవడం. అసలు బిగ్ బాస్ ని వ్యతిరేకించే పద్ధతి గాని, అబ్బాయి ప్రవర్తన గాని, అబ్బాయి గేమ్ తీరు గాని పూరా రాంగు. వరస్ట్ గేమ్. ఆ పృథ్వీని అన్నాడు గాని గబగబా వెళ్ళిపోయి అసలు వరస్ట్ గేమ్ ఎవరిదైనా ఉందంటే మన ఇదే అభయ్దే. అభయ్ వేస్ట్, చీఫ్ కింద వేస్ట్. డిజాల్వ్ చేసి నబీల్ పెట్టండి. నబీల్ నెంబర్ 1 అబ్బా. అబ్బాబ్బా అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న నబీల్ ఉన్న సిచ్యువేషన్ లో సింక్ అయ్యేలాగా ప్రతి పాయింట్ మాట్లాడాడు. గేమ్ ప్లే లో కూడా నబీల్ దెబ్బకి పోసారు శక్తి టీం లిటరల్లీ. ఎందుకంటే నబీల్ ఆడే తీరు చాలా పర్ఫెక్ట్ గా ఉంది. చాలా బలంగా ఉన్నాడు మనిషి. చాలా చాలా నీట్ గా ఆడుతున్నాడు. ఎవరిని కూడా ఇప్పుడు దాకా హౌస్ లో ప్రతి ఓడు ప్లేయర్ గెలిపాడు ప్రతి వాళ్ళతో. అలా ఎక్కడ పడితే అక్కడ హగ్గులు ముద్దులు. అమ్మో మామూలు రచ్చ కాదా బాబు. మామూలుగా నలవలేదు. నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టున్నావా. ఓకే, నిన్నైతే పూరా మసాలా మాట మొత్తం. అబ్బా ఇంకా కాసేపు ఉంటే బాగుంది అనిపించింది ఫస్ట్ టైం. నిజం అంటే వేరే ఉద్దేశం కాదు నాకు. అక్కడ చూస్తా ఉంటుంటే నిజంగా ఎంత ఫీలింగ్ వచ్చిందంటే, ఇద్దరు ఆడోళ్ళు ఇరుచుకు పడతా ఉంటే మగోళ్ళ మీద భూత పురాణం భలేగుందలే. అసలు మామూలుగా ఒక్క విషయంలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గా ఆడారు. నిన్న ప్రభావతి 2.0ని బాగా సాటిస్ఫై చేశారు. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఒక ఎర్రగుడ్డు మిడ్ నైట్ పడింది. నా గుడ్డులో పంచాయతీ మళ్ళీ మొదలైంది. అసలు ఉన్న గుడ్డుల్నే లాక్కోలేక పీక్కోలేక ఏడుతున్నారు ఈ ఇంట్లో ఉన్న సభ్యులందరూ. ఈ గుడ్డులో టాస్లో మళ్ళీ రెడ్ గుడ్డు ఒకటి యాడ్ అయింది. ఈ రెడ్ గుడ్డుని తీస్తే మంచిదా చెడ్డదా అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. నిఖిల్ గడ్ అయితే చక్కగా వెళ్ళాడు, అక్కడ కూర్చున్నాడు, రెడ్ గుడ్డుని గమనించాడు, సైలెంట్గా హౌస్లోకి వచ్చాడు. ఇలా ఉందిరా అక్కడ రెడ్ గుడ్డు. అర్రే అసలు వాళ్ళు కంగారు పడిపోతారు. ఇంకా సోనియా ఇల్లు ఎవరైనా తీసేస్తారు తొందరగా తీసుకొచ్చాను. నాకు తెలిసి అది ఓడినోళ్ళకి ఏమన్నా ప్లస్ అవుద్దేమో రెడ్ గుడ్డు. దేవుడా రేపొద్దున తెలియాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ రోజు ప్రోమోలో కూడా మ్యాక్సిమం చెప్పే అవకాశం ఉంటుంది. చూద్దాం. మణికంఠ మామూలు మణికంఠ కాదు, వాడు బక్కోడే కానీ మేకు వాడు మామూలుగా. నిన్న పృథ్వీని ఒక్క మాటలో చెప్పాలంటే పృథ్వీని బెదిరించాడు. ఏంట్రా అమ్మాడు వాడు ఏం మాట్లాడో తెలియక యాంగ్జైటీ అయిపోయి గట్టిగా అరిచేస్తున్నాడు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీళ్ళలో ఇప్పుడు ఉన్న వాళ్ళ టీంలో కాంతారా ఎవరైతే టీం ఉందో ఆ టీం మొత్తంలో కూడా అబ్బాయి ఒక్కడే కూడా నిర్లక్ష్యంగా ఆడాడు. చాలా నిర్లక్ష్యంగా అయ్యి బాబోయ్, పృథ్వీ కూడా బలవంతుడు కదా, లేకపోతే కొట్టేసేవాడే. అంత కోపం వచ్చింది, మీదకి వెళ్ళిపోతుంది. అమ్మో మామూలుడు కాదు. ఈ దగ్గర చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఇంకొకటి మీరు నిన్న చూసుకున్నట్టయితే మణికంఠకి బాగా ఏమన్నా కావాలనిపిస్తుందేమో హౌస్ లో. ప్రతిసారి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హగ్గులు అడుగుతున్నాడు. ఈ హగ్గులు బిజినెస్ ఏంట్రా నాయన, నీ పులిహార కావాలంటే నువ్వు ఏదైనా చేయొచ్చు కదరా. ఈ హౌస్ లో అందరు చూస్తున్నారా నాయన. మరీ దారుణం ఏంటంటే సోనియా దగ్గరికి వెళ్ళి అక్క అంటున్నాడు, ఒకసారి రావా అంటున్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అగ్గివ్వా అన్నాడు. మళ్ళీ కెమెరాలు అన్నీ ఉన్నాయి అంటాడు. ఏంట్రా రే, నేను తప్పుగా ఏం మాట్లాడగలిగిన, అక్కడ ఏం జరుగుతుందిరా నాకు చెప్పండి రా స్వామి, నాకేం అర్థం కావట్లేదు. ప్రేరణ అయితే ఒక్క మాటలో చెప్పాలి, నిన్న ఆడ సింహం మామూలుగా ఇరుచు పడలేదు. పృథ్వీ గారు అసలు ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నాడు. నిన్న గుడ్లు పట్టుకున్నాడో లేకపోతే బాతు గుడ్లు పట్టుకున్నాడో తెలియదు కానీ ఆ గుడ్లో పంచేది నన్ను అడగండి నీకు దండం. నిన్న మట్టికి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ టచ్ అవ్వాలి అక్కడ టచ్ అయింది అందరికి. ఇప్పుడు గేమ్ ఇస్ గేమ్. అక్కడ గేమ్ ఆడుతున్నారు రసవత్రంగా. మనం ఇప్పుడు ఎక్కడెక్కడ టచ్ అవుతాయి మరి. నాకు అక్కడ టచ్ అయింది వచ్చిందిలే. ప్రభావతి 2.0 బాగా మెచ్చుకున్నాను రాత్రి. ఇది ఈ సిచ్యువేషన్ అంతా క్యారీ చేసి చూస్తే నాకు రాత్రి ఒకటి గుర్తొచ్చింది. యష్మి నిన్ను ప్రేరణని చూస్తుంటే ఎలా ఇరుచుకుపడ్డారబ్బా, కానీ ప్రొటెక్ట్ చేయలేకపోయారు. కానీ
ఈ మొగేదోళ్ళు ఉన్నారు ఎందుకు బచ్చాగాళ్ళు వీళ్ళు వాళ్ళే బెటర్ అనిపించారు ఆడోళ్ళైనా. యష్మి ఏడ్ చేసిందంటే ఎక్కడ తగిలింది అనుకున్నా యష్మికి ఇక్కడ తగిలింది. నిజం ఆ పృథ్వీ కూడా ఎవరో అటాక్ చేసినప్పుడు గట్టిగా లాగేసాడు. ఆడికి కొంచెం ఎక్కువ పృథ్వీ కూడా కోపం ఎక్కువ అయిపోతుంది, యాంగర్ ఇష్యూ ఉంది. సోనియా తెలుస్తుంది పంపిస్తుంది కావాలని. నిజమే అది, ఆ పాయింట్ నిజమే. సోనియా రెచ్చగొడుతుంది. ఇదిగో నిఖిల్ వెళ్ళి అబ్బాయి గారితో ఒక ఒప్పందం చేసుకుందామని చూస్తున్నారు బస్సు. చూసినప్పుడు ఏం చెప్పాలి ఒప్పందం చేసుకునేటప్పుడు? ఏదో చెప్పుకుంటున్నారు వాళ్ళిద్దరు చీఫ్స్ కాబట్టి, ఒరే మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దురా, మరి ఓవర్ అవుతుందిరా, మీ ఓన్ తగ్గమను, మేము కూడా తగ్గుతాం, మనం లిమిట్స్ ఆడదామంటే ఈ సోనియా అంటదే పక్కన విష్ణుప్రియత, ఈడు గొర్రె మొహముడు ఎవడేది చెప్పినా తింటా ఉంటాడు, వాడిని అక్కడ మాయ చేస్తున్నారే వాళ్ళు, అది ఇదని చెప్తుంది. సోనియా నువ్వు అసలు బాబోయ్. విష్ణుప్రియ గురించి ఏం చెప్తారు, ఎక్స్ కోచ్ అని చెప్పి నవ్వింది, నవ్వగానే మళ్ళీ కవర్ చేసింది. విష్ణుప్రియ నిన్న నబిల్ మీద ఫస్ట్ చీఫ్ అవ్వక ముందు, సంచాలక్ అవ్వక ముందు నబిల్ ఒక పాయింట్ చెప్పింది, నన్ను నబిల్ ఇక్కడ టచ్ చేశాడు, నువ్వు గుడ్లు ఇక్కడ దాచితే అది లాక్కోవాలి, అది ఆట గేమ్, అది నువ్వు ఇక్కడ దాచుకుంటే మరి లాగుతారు కదా, నువ్వు లాగుతున్నావు అందరికి, వాళ్ళు కూడా లాగుతారు, దాంట్లో తప్పే ఉంది. నబిల్ అలా అన్నదా, మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ సారీ చెప్పింది. నబిల్ నన్ను వేరే ఉద్దేశంతో ముట్టుకోలేదు, గేమ్ కోసమే ముట్టుకున్నాడు, చాలా చాలా ఇన్నోసెంట్ గా చెప్తుంది. ఓకే ఐ యాక్సెప్టెడ్ అన్నాడు మనోడు మిస్టర్ పర్ఫెక్ట్ అబ్బా, జెంటిల్మెన్. ఇప్పటి వరకు ప్రతి ఆడదే ప్రతి ఓడిని హగ్ చేసుకుంది, మరి ఏ హగ్గులో తెలియదు, ఆ హగ్గులో ఈ హగ్గులో తెలియదు, కానీ అమ్మా రామచంద్ర ప్రభు అయ్యి అయితే చూడలేకపోతున్నాను నేను అప్పుడప్పుడు. ఓకే నో ప్రాబ్లం. కాకపోతే ఒక్క విషయం, ఇప్పటి వరకు అమ్మాయి ఎవరైనా టచ్ చేయకుండా ఉన్నాడు అంటే హౌస్ లో మిస్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ బీన్ అన్ని కూడా మన నబీలే. నబీల్ కి చీఫ్ అయ్యే అవకాశం ఇస్తే టీంని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తాడు. ఆ అబ్బాయి వేస్ట్ సొద్దపప్పు నన్ను అడిగితే. ఆడు బిగ్ బాస్ కూడా అంటున్నాడు, నీవా ఏంది తింటాకు పెడుతున్నావు టాస్క్లు, బస్సులు ఉంటాకు పెడుతున్నావు అన్నాడు. వాడు నాకు తెలిసి ఈ నామినేషన్ లో బయటకు తోసేస్తారేమో నాగార్జున గారు. నాకేదో భయంగానే ఉంది అబ్బాయి గారితో. ఇదిగో రాత్రి ఎక్స్ప్రెషన్లీ చెప్తున్నా, గ్రాఫ్ మొత్తం తిరగమరగైపోయింది. అస్సలు ఇప్పుడు వరకు వద్దు అనుకున్న వాళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోయారు, కావాలి అనుకున్న వాళ్ళందరూ ఓటింగ్ తగ్గిపోయింది. రాత్రి ఓటింగ్ చూస్తే నిజంగా మైండ్ బ్లర్ అయిపోతుందన్నమాట. మనకే బాగా స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ మొత్తం ఓటింగ్ మొత్తం పడిపోయింది, మనకి వేస్ట్ నా కొడుకులు అనుకున్న అందరూ పెరిగిపోయినాయి. అది అక్కడ ట్విస్ట్ రాత్రి గేమ్ వల్ల. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది, నిఖిల్ గేమ్ వైజ్ గా ఆడుతున్నాడు కదా, చాలా సీరియస్ గా ఆడుతున్నాడు, అందరిని అట్లాగే మొన్న